Hi students, welcome to Indian Brain YouTube channel. So today in this session we are going to discuss trigonometry. Trigonometry introduction part విందాం. So any competitive exam like SSC, CGL ఈ లెవెల్కు సంబంధించిన కూడా ఈవెన్ ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్లో కదా ఎక్కడైతే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎక్కడైనా సరే ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాంట్లో వచ్చే రేంజ్ ఏంటి, ఏవి మెయిన్ టాపిక్స్, దీంట్లో ఏవి నేర్చుకోవాలి, ట్రిగోనోమెట్రీ పెద్ద సముద్రం యాక్చువల్ అయితే. సో దాంట్లో ఏవి మెయిన్గా నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్తో నేను ఇప్పుడు ఒక చిన్న టాపిక్ లిస్ట్ ఇస్తాను. ఆ టాపిక్ లిస్ట్ని బట్టి మీరు వెళ్ళారనుకోండి ట్రిగోనోమెట్రీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. టాపిక్ నేమ్ మాత్రం చెప్తాను, వాటి గురించి డీటెయిల్ ఒక్కొక్క పాయింట్ తీసుకొని మనం సబ్జెక్ట్ వైజ్గా వెళ్తాం అనమాట. సో ముందు ట్రిగోనోమెట్రీలో మనం డిస్కస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కన్వర్షన్స్ అని ఒక పాయింట్ ఉంటుంది. ఈ కన్వర్షన్స్ అని ఏంటిదంటే డిగ్రీస్, గ్రేడ్స్, రేడియన్స్ అని వాటికి సంబంధించిన కన్వర్షన్స్ దీంట్లో డిస్కస్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి రేషియోస్. దీంట్లో ఉండే రేషియోస్ ఏంటి అంటే అదే మనం సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా అంటాం కదా. సో వాటికి సంబంధించిన రిలేషన్స్, వాటిపైన బేస్ చేసుకున్న ఫార్ములాస్ ఏంటి అంటే థీరమ్స్ ఏంటని డిస్కస్ చేయడం ఇది రేషియోకి సంబంధించింది. ఇంకా మూడవది ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఐడెంటిటీస్ అంటే ఏంటంటే ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, అవునా. సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, కొసెకండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో దీంట్లో ఈ త్రీ ఐడెంటిటీస్ బేస్ చేసుకుని మీరు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, వీటిని ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసేది ఐడెంటిటీస్ అన్నట్టు, రైట్. అయితే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా తప్ప మిగతా రెండు సందర్భాల్లో మైనసే ఉంటుందమ్మా. సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా, కొసెకండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా అని చెప్పేసి. సో అవి అలా ఎందుకు అవ్వాల్సి వచ్చింది, వాటికున్న ప్రూఫ్ ఏంటి, రైట్. అయితే ఇక్కడ ఈ రేషియోలో కూడా ఇప్పుడు సైన్ 30 అనే మైండ్లోకి ఏమొస్తుందో సైన్ 30 డిగ్రీస్ అనేది 1/2 అంటాం. అసలు ఎందుకు 1/2 రావాల్సి వస్తుంది అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే ప్యూర్ మ్యాథ్స్ని ఆప్టిట్యూడ్తో కంపేర్ చేస్తే మీకు ఒక క్లారిటీ రావాలి. ఆప్టిట్యూడ్ అనేది జనరల్గా మీ మెంటల్ ఎబిలిటీతో ఆన్సర్ చెప్పడం. రానంగా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమంటే మీ ఐక్యూ లెవెల్స్ ఆన్సర్ చెప్పేయచ్చు వితౌట్ నోయింగ్ బేసిక్ ఫార్ములాస్. షూర్గా బేసిక్ ఫార్ములాస్ లేకుండా కూడా మీరు ఆన్సర్ చెప్పచ్చు మీ ఐక్యూ లెవెల్స్తో. సో కొంచెం ప్రాక్టీస్ జరిగితే. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వస్తారనుకోండి, మీరు ప్యూర్ మ్యాథ్స్కి వస్తారనుకో, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఎబిలిటీ, యువర్ నాలెడ్జ్. అంటే సబ్జెక్ట్ పైన ఎంత కమాండ్ ఉందో తెలుసుకుంటే వివిధ థీరమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకొని ఆ థీరమ్స్ పైన గ్రిప్ వచ్చిన తర్వాత వాటిని ఎక్కడ యూజ్ చేయగలగాలి, ఆ విధంగా ప్రాక్టీస్ జరగాలి. అంటే ప్రతి బిట్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో లాజికల్ మీరు ఆలోచిస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ట్రిగోనోమెట్రీని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు క్లియర్గా విన్నర్ అనుకోండి, ఇంకా జీవితంలో మళ్ళీ ఎప్పుడు ప్యూర్ మ్యాథ్స్ ఈ ప్యూర్ మ్యాథ్స్లో ఉండే ట్రిగోనోమెట్రీ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు, రైట్. అంటే ఇలా నేర్చుకోవాలి. అంటే బేసిక్ లెవెల్ అసలు ఫస్ట్ ఈ ట్రిగోనోమెట్రీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, సో దీనివల్ల మనం ఏం చేస్తున్నాం, సో దాన్ని మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్కి తీసుకొచ్చి ఎంతవరకు నేర్చుకుని వేయాలి అనేది కాన్సెప్ట్, రైట్. ఈ జర్నీలో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో నెక్స్ట్ ఐడెంటిటీస్ తర్వాత వచ్చేసిందంటే సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే ఎనీ 2 యాంగిల్స్ సమ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది అనుకోండి. A + B 2 యాంగిల్స్ ఉన్నాయనుకోండి. ఆ యాంగిల్స్ ఏంటి, ఇవన్నీ అంటే మనం కూలంకషంగా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఏముంటుందంటే అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 డిగ్రీస్ ఇప్పుడు సైన్ 30 వాల్యూ అయినా కాస్ 60 వాల్యూ అయినా సేమ్ అవుతుంది. వీటే కాంప్లిమెంటరీ పేర్స్ అంటాం. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించిన సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ చేసినప్పుడు, ఎక్కడ క్రియేట్ చేసినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అంటే వేటిపైన బాగా ఫోకస్ చేస్తే వీటిని ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. వాడు క్లియర్గా ఇప్పుడు సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి కింద కాస్ 60 అని ఇట్లా ఇవ్వడు. సో వాటిని యూజ్ చేసుకుంటూ పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలగాలి, రైట్. సో అలాంటి కండిషన్స్ తీసుకోవడానికి కాంప్లిమెంటరీ యాంగిల్స్. తర్వాత ఇంకా రేర్ కేసులో వచ్చేసి కాంపౌండ్ యాంగిల్స్ అని అడుగుతాను. ఈ కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఇప్పుడు సైన్ మనకు 60 వరకు ఐడియా ఉంది, 90 అంటే ఐడియా ఉంది. 90 దాటితే సైన్ 120, సైన్ 420, సైన్ 360. సో ఇలాంటి యాంగిల్స్ కూడా ఈజీగా చెప్పగలగాలి. వాటిపైన రేర్ కూడా వస్తుంది క్వశ్చన్. మెయిన్గా అయితే ఇక్కడ అర్థం మనకు కన్వర్షన్స్ పై నుంచి కంపల్సరీ క్వశ్చన్. కన్వర్షన్స్ అంటే ఏంటి, డిగ్రీస్, గ్రేడ్స్, రేడియన్స్ అని 3 ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వాటిపైన క్వశ్చన్ కంపల్సరీ. రేషియోస్ పైన 100% కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఐడెంటిటీస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఈ 3 కలిపి మీకు నేను చెప్పాలంటే ఈ 3 కలిపి 90% సిలబస్. ఇది ఒక 10% వేసుకోండి. ఇది చాలా రేర్ కేస్. అంటే మీకు మెయిన్ ఫోకస్ చేయాల్సింది రేషియో, ఐడెంటిటీస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్. వీటిపైన బేస్ చేసుకుని వాటితో క్రియేట్ చేసే మాయాజాలాన్ని మనం ఎదుర్కోవాలంటే కంపల్సరీ ఎవ్రీ బిట్ తెలిసి ఉండాలి సబ్జెక్ట్లో. అంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన ట్రిగోనోమెట్రీ పార్ట్లో ప్రతి బిట్, అంటే ఇది ఎందుకు సైంటిస్ట్ ఎందుకు ఆలోచించాడు, ఈ ఫార్మ్ ఎందుకు క్రియేట్ చేయగలిగిండు, సో ఈ థాట్ వల్ల మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడ యూజ్ అవుతుంది, ఇది ఎక్కడ అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్స్. మెయిన్గా మనం ఫోకస్ చేసేంత మీరు ఆప్టిట్యూడ్ తీసుకున్నా కూడా, రీజనింగ్ తీసుకున్నా కూడా,
ప్యూర్ మ్యాథ్స్ తీసుకున్నా కూడా నేను 90% ప్రీవియస్ క్వశ్చన్ పైన నేను తీసుకొని చెప్తున్నాను మా ఎగ్జాంపుల్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. రైట్, ఎనీవే లెట్ స్టార్ట్ విత్ ద మెయిన్ అసలు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. సరే, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుంటే ట్రైగోనోమెట్రీ. సో ట్రై అంటే మీనింగ్ ఏంటి? 3. గోనో మీన్స్ యాంగిల్స్, మెట్రీ మీన్స్ మెజర్మెంట్. సరిపోయింది కదా. 3 కోణ మితి, 3 కోణాలను కొలవడమే ట్రిగోనోమెట్రీ. ఇది బేసిక్ పాయింట్. ఇప్పుడు మీ థాట్ ఎక్కడ పోవాలిగా, అసలు 3 యాంగిల్స్ ఎక్కడ ఉంటాయి? పోనీ అసలు యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్ ఎక్కడ చూడాలి, అసలు మ్యాథ్స్లో ఆ యాంగిల్కి మనకున్న రియల్ లైఫ్కి సంబంధం ఏంటి, ఇలా కులంకషంగా బిట్ టు బిట్ నేర్చుకుంటూ వెళ్దాం. సో ఆల్మోస్ట్ నేను 60 అవర్స్ అనుకుంటున్నాను మా ప్యూర్ మ్యాథ్స్ మొత్తము. 60 అవర్స్లో కంప్లీట్గా ఇంకా నువ్వు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తాను మిమ్మల్ని. ఇంకా ఏ బిట్ వచ్చినా కూడా సారీ టచ్ కాలేదు అనే ఫీలింగ్ మనకు రావద్దు. ఇప్పుడు ఆప్టిట్యూడ్ తీసుకున్నారనుకోండి, ఎక్కడ పోయినా కొత్త క్వశ్చన్స్ ఉంటాయి మా. టు బి ఫ్రాంక్గా ఎక్కువ మోడల్స్ వస్తాయి, బట్ ఇక్కడ లిమిటెడ్ సబ్జెక్ట్ ఇది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వస్తే ఇంకా తగ్గిపోతుంది అన్నట్టు దీని కెపాసిటీ. సో ఒక్కసారి నేర్చుకున్నాం అనుకో, జస్ట్ లైక్ రీజనింగ్ ఒక్కసారి బేసిక్ కాన్సెప్ట్ ఎట్లయితే వస్తే మిగతా అన్నీ చేయగలుగుతామో, అలానే దీంట్లో ఉన్న బేసిక్ నాలెడ్జ్ మనకు తెలిసిందనుకోండి, ఇంకా ఏ క్వశ్చన్ వచ్చినా హ్యాపీగా సాల్వ్ చేస్తాం. రైట్, సో లెట్ స్టార్ట్ విత్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. ఇప్పుడు నేను ఇంకా డైరెక్ట్ ట్రిగోనోమెట్రీకి వెళ్ళట్లేదు, ముందు అసలు యాంగిల్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాను. రైట్, ఎందుకంటే ట్రైగోనోమెట్రీ కదా, 3 యాంగిల్స్ మెజర్మెంట్ కదా, ఆ యాంగిల్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. రైట్, లెట్ స్టార్ట్ విత్ ద యాంగిల్. సో ముందు యాంగిల్ తెలియాలి అంటే చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మనవి, ఒకసారి చూడండి. యాంగిల్ తెలియాలంటే ముందు పాయింట్ గురించి తెలియాలి. పాయింట్ అంటే బిందువు అంటాం, తెలుగులో అయితే బిందువు అంటాం. ఈ పాయింట్ అంటే ఏంటి అన్నప్పుడు, సో అకార్డింగ్ టు యూక్లిడ్ ఏం చెప్పంటే పాయింట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ నో ఏరియా. ఏదైతే ఏరియా లేనిది ఏదైతే ఉందో దాన్నే పాయింట్ అని కన్సిడర్ చేశాడు మా. ఏరియా లేని దాన్నే పాయింట్ అన్నాడు. మరి ఇక్కడ ఏరియా లేని పాయింట్ అంటే సింపుల్గా చెప్పాలంటే అకార్డింగ్ టు కెమిస్ట్రీ, కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ మన కెమిస్ట్రీ ఒక సబ్స్టెన్స్ ఇస్తుంది, అంతే కదా. పరమాణువుల యొక్క కలయికనే ఒక వస్తువు. అంటే ఇప్పుడు ఒక వస్తువు తయారైందంటే ఎలా అవుతుంది, పరమాణువుల యొక్క కలయికతో మనకు వస్తువు తయారయ్యేది. ద సేమ్ వే ఇక్కడ మ్యాథ్స్ పరంగా వచ్చేసరికి ఆ పరమాణువునే పాయింట్ అనుకుందాం, సింపుల్ పాయింట్. ఇప్పుడు ఈ బోర్డు ఉందనుకోండి, ఈ బోర్డుని ఏమనుకోవచ్చు మనం, బోర్డు ఏమనుకున్నా ఒక వస్తువు అనుకుందాం. ఇది కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్సే కదా, ఆ మాలిక్యూల్స్ నేను ఇక్కడ ఏమనుకుంటున్నా పాయింట్ అనుకుంటున్నా. అంటే ఈ పాయింట్ మొత్తాన్ని ఇట్లా కంబైన్ చేసుకుంటూ వస్తాక సబ్స్టెన్స్ వస్తుంది, ఒక వస్తువు వస్తుంది కదా. అలా ఈ పాయింట్స్ కాంబినేషన్తో వచ్చేదాన్ని అక్కడ వస్తువు అనకుండా ఏమంటాడో ప్లేన్ అంటాడు. మనం ప్లేన్ అనగానే మీ మైండ్లోకి రావాల్సింది ఏంటి, తలం. ఎస్, చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి బిట్ మనం చెప్పుకునే ప్రతి బిట్ మీ మైండ్లో రిజిస్టర్ కావాలి కంపల్సరీ. ఎందుకంటే మళ్ళీ తలము, పాయింట్, ఫ్యూచర్లో పాయింట్, ప్లేన్, మళ్ళీ కోఆర్డినేట్ ప్లేన్ ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదు. ఒకసారి సార్ ప్లేన్ అన్నాడు, మళ్ళీ కోఆర్డినేట్ ప్లేన్ అంటున్నాడు, ఇలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ప్రతి బిట్ చాలా ఇంపార్టెంట్. మేబీ ఒక ఫస్ట్ 2-3 వీడియోస్ మొత్తం బేసిక్ లెవెల్ ఉంటాయి. బేసిక్ లెవెల్ అంటే నువ్వు 8th, 9th, 6th క్లాస్లో ఏదైతే మిస్ అయ్యారో మీరు మ్యాథ్స్, 6th to 10th వరకు ఏదైతే మిస్ అయ్యారో మీరు స్కూల్లో, అలాంటి మ్యాథ్స్ మీకు ఇచ్చిన తర్వాత మెయిన్ క్వశ్చన్స్ కనెక్ట్ చేస్తాం. ఓకే, సో లెట్ స్టార్ట్ నౌ. సో తలం అంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ పాయింట్స్, సింపుల్ అయిపోయింటాయి. ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ పాయింట్స్. రైట్, గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ వాట్, కోఆర్డినేట్ ప్లేన్. ఇదేంటి మరి, ఈ కోఆర్డినేట్ ప్లేన్కి వెళ్ళే ముందు ఇంకొక విషయం తెలియాలి మీకు. మా పాయింట్ అంటే బిందువు, సో ప్లేన్ అంటే ఆ బిందువుల యొక్క సముదాయాన్ని తలము, అంటే ఒక వస్తువులాగా వచ్చింది. ఇప్పుడు మనకి నేనేమంటుంటే ఈ వస్తువు పైన నాకు ఒక బిందువు తీసుకున్నాను, ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు, దీన్ని ఏ పేరు పెట్టాను, దీనికి బి పేరు పెట్టాను. ఓకే, ఏ నుంచి బికి ఒక ఇట్లా అంటే ఈ రెండింటిని కనెక్షన్ చేసింది అనుకో, అలా వచ్చేదాన్ని ఏమనాలి అనేదే పాయింట్. దీన్నే మనం ఏమంటే రేఖాఖండం అంటాము, రేఖాఖండం. అప్పుడు రేఖాఖండం ఓకే ఫైన్, కానీ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే లైన్ సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే ఒక ముక్క అని అర్థం అక్కడ. అంటే ఇప్పుడు నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది, నువ్వు ట్రిగోనోమెట్రీలోకి ఇంక ఎంటర్ కాలేదు, జస్ట్ యాంగిల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి వెళ్తున్నావు. రైట్, జాగ్రత్తగా అమ్మా. సో రేఖాఖండం అంటే ఏంది, ఏ దగ్గర ఒక బిందువు ఉంది, బి దగ్గర ఇంకో బిందువు ఉంది, ఆ రెండింటిని కనెక్షన్ చేస్తే వచ్చింది ఒక రేఖాఖండం. రైట్, క్లియర్. మళ్ళీ ఈ బిందు నుంచి ఈ బిందువు మధ్యలో చాలా బిందువులు ఉంటాయి దీని మీద, మొత్తం బిందువుల సముదాయమే కదా. కానీ నాకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, జాగ్రత్తగా ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా. స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉందో దాన్ని ఏమని పిలుస్తామో మనం, రేఖాఖండం. క్లియర్, లైన్ సెగ్మెంట్. ఒకవేళ స్టార్టింగ్ పాయింట్ ఏ ఉంది కానీ ఎండింగ్ పాయింట్ బి దాటుకొని వెళ్ళిపోతూనే ఉంది మీకు, అది అంటే దేర్ ఈజ్ నో సచ్ స్టాపింగ్ పాయింట్, ఎక్కడ ఆగుతుందో తెలియదు. మరి దాన్ని ఏమని పిలవాలి అన్నప్పుడు సింపుల్గా మీకు సన్ రే గుర్తుకు రావాలి. సన్ రే ఏమో సూర్యుని దగ్గర స్టార్ట్ అయింది. రే ఎక్కడికి వెళ్తుందంటే త్రూ అవుట్ ప్లానెట్స్ వెళ్ళిపోతున్నాడు కదా, భూమికి వచ్చి ఆగిపోదు కదా,
300 ప్లానెట్స్ వెళ్తూనే ఉంటుంది. ద సేమ్ వే ఎక్కడైతే ఆది బిందువు ఉండి అంత్య బిందువు లేదో దాన్ని ఏమంటాము మనం ఏబి బార్తో చూపిస్తాం. ఇక్కడేమో ఏబి లైన్ సెగ్మెంట్ ఇలా బార్, ఇది ఏబి సింగిల్ హెడెడ్ యారో. సింగిల్ హెడెడ్ అంటే బాణం గుర్తు దేనికి సంబంధించినాడు, ఇక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. క్లియర్. సో దాన్ని ఏమని పిలవాలి మనం రే, ఇంగ్లీష్లో అయితే రే, మరి తెలుగులో అయితే కిరణం. క్లియర్. వీటన్నిటి గురించి మీకు కులంకషంగా తెలియాలి. మళ్ళీ ఒకసారి చూడండి. పాయింట్, తలం, తర్వాత రేఖాఖండం అంటే ఏంటి, కిరణం అంటే ఏంటి, ఇంకా అసలైన కథ చూడండి మా. ఏ దగ్గర స్టార్ట్ కాలేదు, బి దగ్గర ఎండ్ కాలేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియదు లైన్, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియదు, ఎక్కడ పోయి ఎండ్ అవుతుందో తెలియదు. మరి దీన్ని ఏమని పిలవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మరి దీన్ని ఏమని పిలుస్తారు మనం జనరల్గా, దీన్ని సరళ రేఖ అంటాము. చాలా ఇంపార్టెంట్, సరళ రేఖ. లేదా ఇంకా మీరు చెప్పాలంటే లైన్, సింపుల్ చెప్పండి లైన్, స్ట్రైట్ లైన్, కంటిన్యూస్ లైన్. ఇది అంటే ఇప్పుడు సింపుల్గా ఒక సబ్జెక్ట్ సింపుల్గా ఫీల్ అవ్వండి. ఇప్పుడు బిందువు అంటే జస్ట్ ఒక పార్టికల్ లాంటిది, రైట్. తలం అంటే కాంబినేషన్ ఆఫ్ పాయింట్స్. సో అలానే దాంట్లో లైన్ సెగ్మెంట్ ఏంటో తెలుసుకున్నాం, రే అంటే ఏంటో తెలుసుకున్నాం, ఇంకోటి ఏంటో లైన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కోణానికి పోదాం. మీకు ఒక పాయింట్ అర్థం కావాలి. ఇప్పుడు ఏబి ఇది రేఖాఖండాన్ని తీసుకుని దీన్ని తీసుకుని ఇప్పుడు రేఖాఖండాన్ని తీసుకుందాం. రేఖాఖండాలని ఇట్లా ఒకదానికి టచ్ చేసుకుంటూ వస్తే మళ్ళీ సబ్స్టెన్స్ వస్తుంది కదా, ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ పాయింట్సే కదా. సో బాగా అర్థం చేసుకోండి, రైట్. మరి వీటి వల్ల మన రియల్ లైఫ్లో ఎందుకు సార్ ఇవి మనకు వీటి వల్ల మనకు యూజ్ ఉంది రియల్ లైఫ్లో అంటే కొంచెం ముందుకెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఫైన్. లెట్స్ టేక్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఎక్కడ పోతున్నాను నేను, కోణం. మనం ఇంకోటి మిస్ చేశాను ఇక్కడ, కోఆర్డినేట్ ప్లేన్ అంటే తెలుసుకుందాం, తర్వాత తెలుసుకుందాం. తలం వరకు వచ్చింది, కోఆర్డినేట్ ప్లేన్ తర్వాత తీసుకుందాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు పోతుంది యాంగిల్కి అంటే కోణం. అసలు యాంగిల్ ఎలా ఏర్పడుతుంది అనేది పాయింట్. ఇక జాగ్రత్త వినండి. యాంగిల్ ఈజ్ నథింగ్ బట్, సరే ఇంకా అంత సోదెందుకు కానీ సింపుల్గా చెప్పాలంటే 2 rays తీసుకుందామా. 2 rays తీసుకుందాం, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయినాయట 2 rays. లేదా దీన్ని ఇనిషియల్ రేగా తీసుకుందాం. ఇనిషియల్ రే అంటే మీనింగ్ ఏంటంటే అది కదలదు, స్థిర రేఖ అనుకుందాం ఇనిషియల్ రే. ఇంకోటి ఏంటంటే టర్మినల్ రే. టర్మినల్ అంటే ఏమో తిరుగుతూ ఉంది, రైట్. ఇది తిరుగుతూ ఉంటుంది, ఇది అక్కడ ఆగి ఉంటుంది. క్లియర్, రైట్. ఇప్పుడు ఇది ఒకే బిందువు దగ్గర 2 రేస్ స్టార్ట్ అయినాయి కదా. రే అంటే ఏం చెప్పుకున్నాం మనం, కిరణం అంటే ఒక బిందువు దగ్గర స్టార్ట్ అయ్యి కానీ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, రైట్. ఇప్పుడు ఈ కేంద్రం వద్ద చూడండి మా, ఈ కేంద్రం వద్ద ఈ గ్యాప్ వచ్చింది కదా. ఎస్, ఈ గ్యాప్ని ఏమని పిలుస్తాం మనం, యాంగిల్ అని పిలుస్తాం. గుడ్. ఇక్కడ వచ్చింది మా యాంగిల్ అంటే, యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ద ఇంక్లినేషన్ బిట్వీన్ 2 rays ఎట్ సెంటర్ ఇస్ కాల్డ్. అదే రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మైండ్లోకి ఎక్కించుకో సరిపోతుంది. ఒకే బిందు వద్ద ఖండించుకుంటున్న 2 కిరణాల మధ్య ఉన్న ఆ ప్రదేశాన్ని ఏమని పిలుస్తామో, కోణం అని పిలుస్తాం సింపుల్ చెప్పాలంటే, రైట్. ఇప్పుడు యాంగిల్ అంటే అర్థమైంది కదా. కానీ ఈ యాంగిల్ని ఎట్లా మెజర్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. మెజర్ అంటే అది కొలవాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు యాంగిల్ వచ్చింది, కొలవాలి వాటిని కొలిస్తే రేపు మళ్ళీ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం మనం, ఎందుకంటే ట్రైగోనోమెట్రీ కదా, 3 angles గురించి మెజర్ చేయాలి కదా. అంటే ఇప్పుడు 3 angles మాకు తెలియాలంటే ఒక ముందు యాంగిల్ అంటే తెలుసుకున్నాం, రైట్. యాంగిల్ ఎలా కొలవాలో కూడా తెలుసుకోవాలంటే సరిపోతుంది అనమాట, రైట్. కొలుద్దాం. ఎలా కొలుద్దాం అంటే మామూలుగా అయితే మనం లెంత్ కొలవాలనుకోండి, దూరం కొలవాలనుకోండి, దూరం దేనిలో కొలుస్తామా, కిలోమీటర్లో, మీటర్లలో, మనకి ఇష్టమైన సెంటీమీటర్లో, మిల్లీమీటర్లో, లేకపోతే ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఆలోచిస్తే ఫీట్లలో, మైల్స్లలో ఇలా కొలుస్తాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ యాంగిల్ని ఎలా కొలవాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఈ యాంగిల్ కొలవడానికి ఉన్నాయి 3 మెజర్మెంట్స్ మావేంటి, డిగ్రీస్. ఫస్ట్ వన్ డిగ్రీస్. సో ఇది మనకు బాగా పాపులర్ అవుతుంది, ఇది ఇంగ్లీష్ వాళ్ళది, ఇది ఇంగ్లీష్ సిస్టమ్ అనమాట డిగ్రీస్ అనేది. లేదు అంటే గ్రేడ్స్ అనేది ఫ్రెంచ్ సిస్టమ్, రైట్. ఇది ఇంగ్లీష్, గ్రేడ్స్ అనేది ఫ్రెంచ్, కానీ ఎక్కువ పాపులర్ అయ్యింది ఏంటంటే డిగ్రీస్ అనమాట. సో మన ఇండియన్ సిస్టమ్ కూడా ఉంది, అది రేడియన్స్, అది ఇండియన్ సిస్టమ్. అంటే ఈ 3 యూనిట్స్లలో మనం దేని కొలుస్తాం, యాంగిల్ కొలుస్తాం. సింపుల్ కాన్సెప్ట్, ఓకే కదా, రైట్. జాగ్రత్తగా. సో యాంగిల్ మెజర్ చేయడానికి డిగ్రీస్, గ్రేడ్స్, రేడియన్స్. దీంట్లో ఎక్కువ ఏది పాపులర్ అవుతుందంటే డిగ్రీస్, ఎందుకంటే అర్థం చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి, రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం మనం, కన్వర్షన్స్ అంటే డిగ్రీ నుంచి గ్రేడ్లోకి మార్చడం, గ్రేడ్ నుంచి రేడియన్స్లో మార్చడం, రేడియన్స్ నుంచి డిగ్రీస్కి మార్చడం. ఏంటి మారాలి, యాంగిల్ మారాలి. అది ఫస్ట్ టాపిక్. అంటే ఇంతవరదాకా మనం ఇంకా ట్రిగోనోమెట్రీకి పోలేదు, జస్ట్ యాంగిల్ని మేజర్ చేయడం దగ్గరే ఉన్నాం. యాంగిల్లో ఉండే 3 రకాల మెజర్మెంట్స్ మధ్యలో రిలేషనే కన్వర్షన్. క్లియర్. ఇప్పుడు ఒక పాయింట్ మిస్ అయింది కదా మీకు, ఏంటది, కోఆర్డినేట్ ప్లేన్. ఆ కోఆర్డినేట్ ప్లేన్ ఇంకా రాలేదు, వస్తుంది. ఇప్పుడు నేను ముందే వెళ్ళిపోతున్నాను, కన్వర్షన్స్కి పోతున్నాను. ఇప్పుడు కన్వర్షన్.
సో ఈ కన్వర్షన్స్ గురించి చాలా ఈజీ టాపిక్ యాక్చువల్ ఇది. సో దీన్ని ఎలా బాగా అర్థం చేసుకోవాలంటే సింపుల్, అసలు డిగ్రీ, గ్రేడ్, రేడియన్స్ మధ్యలో రిలేషన్ ఎట్లా అంటే ఎన్ని డిగ్రీస్ అయితే ఎన్ని గ్రేడ్స్, ఎన్ని గ్రేడ్స్ అయితే ఎన్ని రేడియన్స్, సో వాటిని ఎలా కన్వర్షన్ చేయాలి, ఇదే కదా మనకు టాపిక్. రైట్గా జాగ్రత్తనండి. ఇది తలం, అవునా? ఈ తలాన్ని నేను ఏం చేస్తున్నాను అంటే బాగా ఆలోచించండి. ఇక్కడ నుంచి మీకు ఇంకా ఒరిజినల్ సబ్జెక్ట్లోకి దూకుతున్నారు మా జాగ్రత్త. ఈ తలాన్ని నేను 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నా, జాగ్రత్త. 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాం. ఇలా 4 ఈక్వల్ పార్ట్స్ ఎప్పుడైతే ఒక తలాన్ని అంటే ఒక ప్లేన్ని డిస్ట్రిబ్యూట్ చేసినామో దాన్నే మనం కోఆర్డినేట్ ప్లేన్ అని పిలుస్తాం. ఎందుకంటే కోఆర్డినేట్స్ వచ్చినాయి అన్నమాట, ఇవన్నీ కోఆర్డినేట్ ప్లేన్ అంటాం. ఇది నిరూపక తలం. క్లియర్ వచ్చేసింది. తలాన్ని నిరూపక తలం చేసిన ఎందుకు 4 లైన్లతో విభజించినాం కాబట్టి. ఇక జాగ్రత్త వినండి. దీని మొదటి పాదం, రెండవ పాదం, 4వ పాదం, 3వ పాదం, 4వ పాదం అని చెప్పుకుంటాం. అదే ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ డిగ్రీస్ని ఎలా మెజర్ చేస్తున్నారు ఈ ప్లేన్లో. ఇప్పుడు ఎన్ని యాంగిల్స్ని చూడండి, ఇక్కడ మా కోణాలు ఎన్ని చూడండి మా. ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం, 4 కోణాలు ఉన్నాయి, అవునా? అయితే జాగ్రత్త వినండి. ఈ మొత్తం కోఆర్డినేట్ ప్లేన్ని 360 ఈక్వల్ పార్ట్స్, మా పాయింట్ అర్థం చేసుకోవాలి. 360 ఈక్వల్ పార్ట్స్. ఈక్వల్ పార్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ సమాన భాగాలు. అదేంటి సమాన భాగాలను ఎందుకు మెన్షన్ చేసామంటే ఇప్పుడు దీన్ని 360 పార్ట్స్ చేయొచ్చు, 400 పార్ట్స్ చేయొచ్చు, 300 పార్ట్స్ చేయొచ్చు. ఒక పార్ట్ చిన్నగా చేయొచ్చు, ఒక పార్ట్ పెద్దగా చేయొచ్చు. అలా కాకుండా కేవలం 360 ఈక్వల్ పార్ట్స్ మాత్రమే వేయాలి. 360 ఈక్వల్ పార్ట్స్, ప్రతి పార్ట్ ఈక్వల్ ఉండాలి. అలా ఉన్న ప్రతి పార్ట్ని మనం ఏం పిలుస్తామంటే 1 డిగ్రీగా డిసైడ్ చేస్తాం. సింపుల్. అంటే మొత్తం కోఆర్డినేట్ ప్లేన్ని అంటే రౌండ్ అండ్ రౌండ్ మొత్తం ఎర్త్ అనుకోండి, ఎర్త్ని 360 ఈక్వల్ పార్ట్స్ చేసినాం అనుకోండి, ప్రతి పార్ట్ ఏం తీసుకుంటాం? డిగ్రీ అని తీసుకుంటాం. ఇది క్లియర్? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇక్కడ ప్రతి పార్ట్ 1 డిగ్రీ, మొత్తం కలిపి 360 కదా. అంటే ఇప్పుడు 4 పార్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ ఈ 4 పెద్ద పెద్ద పార్ట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇది 90 అన్నట్టు, దీంట్లో 90 ఉంటాయి అన్నట్టు, దీంట్లో 90, సో దీంట్లో 90. రైట్, క్లియర్? ఇప్పుడు చెప్పండి 1 డిగ్రీ అంటే ఎంత? 1 డిగ్రీ అంటే ఎంత? మొత్తం కోఆర్డినేట్ ప్లేన్లో 360 భాగాలు సమభాగాలు చేసినప్పుడు వచ్చే ప్రతి భాగాన్ని డిగ్రీ అంటాం. క్లియర్? రైట్. నెక్స్ట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. మా డిగ్రీ గురించి డిస్కస్ చేసిన. మరి గ్రేడ్స్ అంటే ఏంటి అంటే సేమ్ ఇదే స్టోరీ గ్రేడ్స్ కూడా, కాకపోతే కొంచెం మారుతుంది స్టోరీ. ఏంటి మారడం అంటే ఈ గ్రేడ్స్కి వచ్చేసరికి ఈ కోఆర్డినేట్ ప్లేన్ని ఎగ్జాక్ట్గా 400 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అవును, 500 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, 600 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, కానీ నాకు కావాల్సింది 400 ఈక్వల్ పార్ట్స్. ఈ కోఆర్డినేట్ ప్లేన్లో 400 ఈక్వల్ పార్ట్స్ చేస్తే వచ్చేది ప్రతి పార్ట్ని మనం పిలుస్తాం 1 గ్రేడ్ అని పిలుస్తాం. ఇప్పుడు చెప్పండి, డిగ్రీ పెద్దదా గ్రేడ్ పెద్దదా? టక్కున చెప్పాలి. మొత్తం 360 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ పెద్ద వస్తుంది, అవునా? అది డిగ్రీ అయింది. ఇప్పుడు 400 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు మరి పార్ట్ వాల్యూ తగ్గిపోతుంది కదా. అంటే లాజికల్గా గ్రేడ్ వాల్యూ తగ్గుతుంది. గ్రేడ్ వాల్యూ తక్కువ డిగ్రీతో కంపేర్ చేస్తే. 1 డిగ్రీ ఇస్ నాట్ ఈక్వల్ టు 1 గ్రేడ్. క్లారిటీ వచ్చింది కదా. మరి 400 ఈక్వల్ పార్ట్స్ చేసినా కాబట్టి ఎవ్రీ పార్ట్ని ఎంత అని చెప్పుకోవాలి? ఇప్పుడు నేను 100 అని చెప్పాలి కదా. 100 మొత్తం 400. ఇప్పుడు క్లారిటీ రావాల్సిన పాయింట్ ఏంది? 1 డిగ్రీ అంటే 1 గ్రేడ్ అని తీసుకోకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 90 మీద ఫోకస్ చేద్దామా. 90 డిగ్రీస్ అంటే ఎంత అన్నట్టు? 100 గ్రేడ్స్ అన్నట్టే కదా. అంతే కదా. 360 డిగ్రీస్ అంటే 400 గ్రేడ్స్, మరి 90 డిగ్రీస్ అంటే 100 గ్రేడ్స్. ఎస్, ఐ గాట్ ద కన్వర్షన్ పాయింట్. క్లియర్? అంటే సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకుంటే మీకు ఈజీ అవుతుందని నా ఇంటెన్షన్. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా మనం పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి పాయింట్ ఇంకా ఏది వదలకుండా ప్రతి పాయింట్ నేర్చుకుంటూ వస్తున్నాం. అది నేర్చుకుంటూ వస్తున్నాం అంటే అది మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఒక జర్నీ అనమాట. మ్యాథ్స్ అనేది ఒక జర్నీ. మళ్ళీ ఇదే స్టోరీ మళ్ళీ ఎక్కడ ఉంటుంది? జామెట్రీలో వస్తుంది. ఇదే స్టోరీ కోఆర్డినేట్ జామెట్రీలో వస్తుంది. ఇదే స్టోరీ డిఫరెన్షియేషన్స్లో వస్తుంది. కాకపోతే అంత దూరం మనం పోం, కానీ మనకి ఏవైతే డిసైడ్ చేసుకున్నామో ఆ టాపిక్స్ మీదనే బేస్ చేసుకుని ఈ సబ్జెక్ట్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఎనీవే ఇప్పుడు కన్వర్షన్ వచ్చింది కాబట్టి వాడు గ్రేడ్స్ ఇచ్చిన డిగ్రీలో చెప్తారు, డిగ్రీ ఇచ్చిన గ్రేడ్లలో చెప్తారు, అవునా? రైట్, బాగానే ఉంది. డిగ్రీకి గ్రేడ్కి కన్వర్షన్ జరిగిపోయింది. ఇప్పుడు ఇంకెన్ని డిగ్రీస్ ఇచ్చిన గ్రేడ్స్ చెప్పేచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 60 డిగ్రీస్ అంటాడు, ఎన్ని గ్రేడ్స్ అంటాడు? మా డిగ్రీస్ ఇచ్చిండు, గ్రేడ్లో కన్వర్ట్ చేయమంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్లీ కంపారిజన్ తీసుకుంటారు. సో 90కి 100 అయితే సింపుల్, 90కి 100 అయితే 60కి ఎంత? క్లియర్? ఆ ప్రాబ్లమ్స్ మనం చేద్దాం తర్వాత విషయం. రైట్, ఒకవేళ వాడు 50 గ్రేడ్స్ ఇస్తాడు, 50 గ్రేడ్స్ లేదా 70 గ్రేడ్స్ ఇస్తాడు. 70 గ్రేడ్స్ డిగ్రీస్లో ఎంత అంటాడు? రివర్స్ కంపారిజన్. 100 గ్రేడ్స్ అయితే 90 అయినప్పుడు 70 గ్రేడ్స్ ఎంత? రైట్, సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ రావాలి. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటా. అంటే గ్రేడ్స్కి రేడియన్స్కి ఉన్న కన్వర్షన్ ఎలా
అనే దాని మీద ఇప్పుడు మనం బేస్ చేసుకొని వెళ్తున్నాం ఆ సబ్జెక్ట్లోకి. రైట్, ఇప్పుడు మనంతా బాగానే ఉంది, కంపారిజన్ అయితే వచ్చేసింది డిగ్రీకి గ్రేడింగ్ మధ్యలో. మరి ఆ రేడియన్ అంటే ఏంటి? ఆ రేడియన్ చాలా కన్ఫ్యూజింగ్, ఎందుకంటే ఇండియన్ సిస్టమ్ కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ పవర్ఫుల్. ఎప్పుడైనా ఇండియన్స్ ఆల్వేస్ పవర్ఫుల్, రిమెంబర్ దిస్ వన్. రైట్, అంటే వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి సో కాంప్లికేటెడ్గా కోడెడ్ ఫామ్లో ఉంటాయి అనమాట మనం ఏమన్నా కూడా. ఎనివే తర్వాత విషయం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక పెద్ద సర్కిల్ అంటే కదా, సర్కిల్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఇది ఒక భూమి అనుకుందాం, ఇట్లా ఇదంతా భూమి లెక్కనే కదా. ఇది మొత్తం ఎంత అన్నట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చినాం అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చినాం అనుకో, ఎన్ని డిగ్రీస్ తిరిగినట్టు మనం? 300 డిగ్రీలు తిరిగినట్టు, 360 డిగ్రీలు తిరిగినట్టు, 360 డిగ్రీస్ తిరిగినట్టు, అక్కడ 400 గ్రేడ్స్ తిరిగినట్టు, అంతేగా. రైట్, ఇప్పుడు ఇక్కడ రేడియన్స్కి డెఫినేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి మీరంటే జాగ్రత్త వినండి. ఈ ఒక్క పార్ట్ తీసుకోండి, ఇది ఎంత దూరం సమ్ ఏదో 6 దూరం, బాగా ఆలోచించండి. 6 దూరం, ఇక్కడ కూడా సమ్ ఏదో 6 డిస్టెన్స్ తీసుకున్నాం. రైట్, ఇక్కడ 6, ఇక్కడ 6. అయితే దీనిపైన కూడా ఇది ఉంది కదా, సో దీన్ని యాక్చువల్ అయితే మనం ఏమంటాం? కర్డ్ అంటాం, అవునా? ఈ కర్డ్. సో దీని మీద కూడా అంటే చాపము అని పిలుస్తాం యాక్చువల్ అయితే. ఈ చాపం అంటే ఇది ఈ ఒక్క పార్ట్ అబ్జర్వ్ చేయండి. 6, 6, ఇది 6, ఇది కూడా 6 ఉండాలి. మా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా. R, 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 మళ్ళీ R, R, R. రైట్, ఐ హోప్ అర్థమైంది. ఇలా సమానంగా, కాకపోతే ఇదేమో కరువు లాగా వస్తుందమ్మా, స్ట్రేట్గా వస్తుంది. ఇలా ఆర్లా ఉన్నప్పుడు ఈ కేంద్రం వద్ద ఏర్పడే ఆ కోణం ఉంది కదా, అది 1 రేడియన్. ఇది కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఓకే, 6 ఉన్నప్పుడు వచ్చేది ఇక్కడ 1 రేడియన్. ఇది బేసిక్ ఉండే సబ్జెక్ట్. రైట్, అంటే ఈ రేడియన్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇలా 22/7, బాగా ఆలోచించండి. 22/7 రేడియన్స్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, 180 డిగ్రీస్ అట. అంటే ఇది 1 రేడియన్ ఉంది కదా, ఇట్లా ఈ 1 రేడియన్ కాస్త జాగ్రత్త, ఈ 1 రేడియన్ కాస్త 2, 3కి కొంచెం దాటింది అనుకో, ఇట్లా స్ట్రేట్ లైన్ వస్తుంది అనమాట. అంటే 180 డిగ్రీస్ వచ్చేస్తాయి. డిగ్రీలు అయితే 180 డిగ్రీస్ వస్తుంది. 22/7 అంటే 3.14 అదే కదా. 3.14 రేడియన్స్కి వచ్చేసరికి మనకు అది స్ట్రేట్ లైన్గా మారిపోతుంది అంటే 180 డిగ్రీస్ వస్తుంది కాన్సెప్ట్. ఇది బేసిక్ కాన్సెప్ట్. దీన్ని మనం పై అని పిలుచుకుంటే గుర్తుకుందా? పై వాల్యూ 22/7, దట్ ఈస్ నథింగ్ బట్ 22/7 రేడియన్స్ ఆర్ నథింగ్ బట్ 180 డిగ్రీస్. ఇక్కడికి వచ్చింది మా సబ్జెక్ట్. రైట్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. రైట్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఎక్కడికి వెళ్తున్నానంటే, సో ఇంతవరకు నేర్చుకునేది మనము లింక్ ఇచ్చేసి చూడము. 180 డిగ్రీస్ నథింగ్ బట్ 180 డిగ్రీస్ ఇస్ నథింగ్ బట్ పై వాల్యూ ఇస్ నథింగ్ బట్ 22/7 రేడియన్స్. ఈ పై డైరెక్ట్ 180 డిగ్రీస్ అన్నట్టే కదా. రైట్, ఇప్పుడు మరి 180 డిగ్రీస్ పై అయితే 180 డిగ్రీ జాగ్రత్తనమ్మా, 180 డిగ్రీస్ పై అయితే మరి 90 డిగ్రీస్ ఏమవుతుంది? π/2 అవుతుంది, అంతే కదా. మరి 180 డిగ్రీస్లో సగం కదా 90 అంటే, సో π/2. ఇప్పుడు వచ్చింది కదా రేడియన్స్కి అన్నిటికీ కంపారిజన్. ఇంకా వీటిని కన్వర్ట్ చేసి ప్రాబ్లం చేయడం ఎలా, అంత సింపుల్. అంటే 90 డిగ్రీస్ అంటే π/2 ఇస్ నథింగ్ బట్ 100 గ్రేడ్స్. వీటికి వచ్చిన లింక్, ఇంక దేనికి కన్వర్ట్ చేయమన్నా కూడా ఈ లింక్ తోటి బ్రేక్ చేసేసుకుంటాం. ఇది సబ్జెక్ట్. ఇది నేను ఏ లెవెల్లో చెప్పానంటే ఈవెన్ 6th, 7th, 8th, 9th, 10th క్లాస్లో పిల్లలు ఎవరైతే ట్రిగ్నోమెట్రీ మిస్ అయ్యారో వాళ్ళ కోసం కూడా ఆలోచించి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా. నాన్ మ్యాథ్స్ అంటే నాన్ మ్యాథ్స్ ఎవరు లేరు యాక్చువల్లీ, స్టూడెంట్స్ ఎవరు నాన్ మ్యాథ్స్ అని వాళ్ళు ఉండరు. డుమ్మాలు కొడతారు కదా స్కూల్ పోకుండా డుమ్మాలు కొట్టిన వాళ్ళ కోసం ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. నిజానికి డైరెక్ట్ ప్రాబ్లం తీసుకుని ఫటాఫట్ వెళ్ళిపోవచ్చు మా, అలా కాదు నా ఇంటెన్షన్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే స్కూళ్ళల్లో డుమ్మలు కొట్టి మ్యాథ్స్ అర్థం కాని స్టూడెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ బేసిక్ క్లాస్ తీసుకుని జరిగింది. అంటే ఫస్ట్ 2 వీడియోస్ మన యాప్లో ఉండే ఫస్ట్ 2 ఏ కోర్సులో అయినా ఫస్ట్ 2 వీడియోస్ బేసిక్ లెవెల్ ఉంటాయి అందరికీ అర్థమయ్యేలాగా. ఇవన్నీ బేసిక్స్ మాకెందుకు సార్ అంటే నేను సబ్జెక్ట్ని ఎట్లా కనెక్ట్ చేసుకుని వెళ్తున్నా చూడండి. ఇవన్నీ మాకెందుకు సార్ అంటే మీరు 3rd వీడియోస్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. రైట్, ఎటుబెట్టి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన కోర్స్ డిజైన్ జరిగింది అనమాట. సో ఇఫ్ యూ ఇంట్రెస్ట్ యూ కెన్ గో అండ్ పర్చేజ్ మా. సో పాసిబిలిటీ ఉంటే ఇండియన్ బ్రెయిన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ క్లాస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, సో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇది జెన్యూన్ క్లాస్ అనిపిస్తే సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, యువర్స్ నర్సింగ్.